నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ను సైతం పక్కన పెట్టి పేదల స్థలంలో ఇసుక ర్యాంపుల స్టోరేజ్ కు అధికారుల అనుమతులు. రాజకీయ నాయకులకు తలవగ్గి అధికారులు పనిచేయడంపై లబ్ధిదారుల ఆందోళన. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ క్లస్టర్ సంయుక్తంగా కళా జాతర బృందాలతో వీధి నాటకములు. మే నెల 13 నుండి 29వ తేదీ వరకు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆయా సంస్థల ప్రతినిధులు. ఘనంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు. రాజావారి కోట ఆవరణలో కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. డీటెయిల్స్ చూస్తే, హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ను సైతం అధికారులు పక్కన పెట్టి పేదలకు అందించే స్థలంలో ఇసుక ర్యాంపుల స్టోరేజ్ ను 2 సంవత్సరాలకు అనుమతి ఇవ్వడం పలు విమర్శలకు తావిస్తోంది. దీంతో గత కొన్నేళ్లుగా ఇళ్ల స్థలాలు వస్తాయని ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణ కలగానే మిగిలింది. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ ప్రభుత్వ ఐటీఐ వెనుక సర్వే నెంబర్ 144/1, 144/3లలో 4 ఎకరాల 7 సెంట్ల భూదాన యజ్ఞ భూమిని అప్పట్లో పేదలకు ఇవ్వడానికి సంసిద్ధమైందని, అయితే వ్యవహారం హైకోర్టులో ఉండడంతో కొంతమంది అధికారులను వినియోగించుకొని హైకోర్టులో ఉన్న స్టాటస్ కో ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఇసుక ర్యాంప్ స్టోరేజీ కోసం 2 సంవత్సరాల లీజుకు ఇవ్వడంతో బుధవారం స్థల లబ్ధిదారులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్ మాట్లాడుతూ, ఎక్కడా ఎన్నడూ లేని విధంగా హైకోర్టు స్టాటస్ కో ఆర్డర్లు కూడా లెక్క చేయకుండా అధికారులు తమ సొంత నిర్ణయాలతో రాజకీయ నాయకులకు తలవొగ్గి పనిచేస్తూ ఇసుక ర్యాంప్ స్టోరేజ్కి 2 సంవత్సరాలు లీజుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ప్రైవేట్ పార్టీకి లీజుకు ఇవ్వడం బదులు అదే పేదలకే 2 సంవత్సరాలకు లీజుకు ఇస్తే వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి కదా అనే ఆలోచన ప్రభుత్వ అధికారులకు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు రాయుడు అనిల్, రావునిపేట ఎక్స్ ఎంపీటీసీ అండి. గత 2014లో గవర్నమెంట్ అయితే బ్యాక్ సైడ్ భూదాన్ బోర్డు భూమిలో 60 గజాలు చెప్పిన మొత్తం 350 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందండి. అవి లోపలికి రావడానికి దారి లేక బురదపోయి ఉంటే మేము కొన్ని రోజుల తర్వాత రోడ్డు ఏదో పడుతుంది, రోడ్డు పడిన తర్వాత దానిలోకి వెళ్దామని చెప్పి ఆగామండి. తర్వాత రోడ్డు పడిన తర్వాత వద్దామనే లోపల చంద్రశేఖర్ రెడ్డి గారు దీన్ని కబ్జా చేయడం జరిగిందండి. మేము కోర్టును ఆశ్రయించాము 2016లో. అప్పటి నుంచి స్టేటస్ కో మీద నడుస్తుందండి. మేము అంతా ధర్నా చేసి ఆ కోర్టులో ఉందని చెప్పి ఆపుకోగలిగాం. ఈరోజు ఏమైందంటే, కరెక్ట్గా మొత్తం మేము అన్నీ అయిన తర్వాత స్థలంలోకి వద్దామనే లోపల ఎవరికో గనుల శాఖ వాళ్ళకి అది లీజుకి ఇస్తున్నాం అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చారని చెప్తున్నారు. కలెక్టర్ గారు సంతకం కాదు, మరి ఎవరిదో తెలియదు. మేము ఎమ్మెల్యే గారు అంటారు ఫోన్ చేసి 2 నెలలే అందాకే అడ్జస్ట్ అవ్వండి అంటున్నారు. మేము ఒప్పుకోమండి, భూదాన బోర్డులు ఇచ్చిన వాటికి మీరు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఎవరని అడిగాం. అడిగితే ఇంతలో మేము కలెక్టర్ గారికి, జేసీ గారికి సోమవారం గ్రీవెన్స్లు ఇచ్చాం. ఇలా కోర్టులో ఉందండి అంటే ఆయన అన్నారు, కోర్టులో ఉంటే మేము ఏం చేయడానికి అవ్వదు, మీకు ఇష్టం అయితే వేస్తాం లేకపోతే లేదన్నారు. కానీ ఈరోజు ఉదయాన్నే లోడ్లు దింపేసి మాకు ఆర్డర్ ఇచ్చారు, మేము చేసుకుంటాం అని చెప్పి ఇలా రావడం జరిగింది. మేమంతా లబ్ధిదారులు అందరూ సైట్లోకి రావడం జరిగింది. ఇది కంటాంతి కోర్టు వేసాం ఆల్రెడీ. ఈరోజు మధ్యాహ్నం 2ంటికి వస్తుందండి. వచ్చే వరకు మేము ఆగమని చెప్పి ఆపామండి. ఆల్రెడీ జేసీ గారు కూడా అయితే మేము ఆపుతామని చెప్పి ఆయన మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దగ్గర ఉండి చేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అన్నది మీరు అందరూ మీడియా ముఖంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం. కలెక్టర్ గారిని కూడా కలిసే స్పందనలోకి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారితో స్వయంగా నేను మాట్లాడాను. జేసీ గారితో మాట్లాడాను. మాట్లాడితే ఆయన మీరు మీ పర్మిషన్ లేనిదే మీరు ఏది కూడా అలౌ చేయమన్నాము, కానీ మళ్ళీ అలౌ చేసేసారు. మేము అందరం కలిసి మేము
ఒప్పుకోవట్లేదు. మా భూములు మాకు ఇవ్వాలి, మాకు ఫామ్ 4 ఇచ్చేస్తే ఇంత లీజ్కి ఇచ్చేంత గొడవ ఉండదు. 2014 నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. ఎంతోమంది వచ్చి ఆక్రమించుకొని ఇది చేస్తున్నారు. మా గవర్నమెంట్ సైడ్ నుంచి న్యాయం జరగట్లేదు కాబట్టి మేము వెళ్ళి చాలా ధర్నాలు, చాలా గొడవలు చేసాము మేము. కానీ మా మాటకి నెక్కకుండా చేస్తున్నారు. కోర్టులో కూడా కనీసం కౌంటర్ దాఖలు కూడా చేయలేదు ఈ రోజుకి కూడాను. స్టేటస్ కో ఉన్నా, స్టే ఉన్నా సరే కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మాకు ఫామ్ 4 ఇచ్చి ఇల్లు కట్టుకునే రైట్స్ మాకు ఇవ్వాల్సిందో కోరుతున్నాం మేము. అదే చెప్తే మేము చేసి పెడతామని చెప్పి జేసీ గారు వాగ్దానం ఇచ్చారు. మీరు ఎటువంటి మీ పర్మిషన్ లేకుండా ఎటువంటి వాళ్ళకి కూడా మేము అలౌ చేయము, మాకు కూడా అధికారాలు లేవు అని కూడా చెప్పి కూడా మరి ఇలా చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందే మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మనోజ్ కానీ